ప్రస్తుతం మనం అవని ఫామ్లో ఉన్నాం. అవని ఫామ్లో ఉన్నటువంటి 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 100 రకాలకు పైగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ వీరు సాగు చేస్తూ ఉన్నారు. ఈ 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇంటర్నల్ రోడ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంటర్నల్ రోడ్స్కి ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లను వీరు నాటి కొబ్బరిని సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఈ కొబ్బరి చెట్ల సాగు విధానం ఎలా ఉంది, అసలు ఈ కొబ్బరి చెట్ల నుంచి ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని రకాల కొబ్బరి చెట్లు ఈ క్షేత్రంలో ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సునంద గారు, వారితో మాట్లాడదాం. సునంద గారు నమస్తే. మీ ఫామ్ లో ఇంటర్నల్ రోడ్స్ కి ఇరువైపులా చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు నాటారు. చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి, ప్రతిదానికి కూడా గుత్తులుగా కొబ్బరికాయలు కాస్తూ ఉన్నాయి. ఏంటి, ఎన్ని రకాల కొబ్బరి మీ దగ్గర అందుబాటులో ఉంది, దిగుబడి ఎలా వస్తూ ఉంది? ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికైతే 5 రకాల కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఈ యొక్క 65 ఎకరాల క్షేత్రంలో 500కు పైగా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. 500కు పైగా ఉన్న దాంట్లో అంటే కొత్త చెట్లు ఫుడ్ ఫారెస్ట్ అటు వేసుకున్న దగ్గర ఏమో చిన్న మొక్కలు ఉన్నాయి, కొంచెం చిన్న చెట్లు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు దాటిన చెట్లు. అన్ని 5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాల నుంచి మనకు క్రాప్ అన్నది అంటే దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. సో అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి క్రాప్. మీరు చూసుకున్నట్లయితే వెరైటీ ఇందులో మనకు వచ్చేసి గంగా భవానీ ఒక వెరైటీ, అది నాటు వెరైటీ అండి. తర్వాత చెన్నంగి అన్నది హైబ్రిడ్ వెరైటీ. అది కొంచెం మనకు వాటర్ స్వీట్ గా ఉంటాయి. అన్ని కొబ్బరి బొండాలకు కొబ్బరి అదే నీళ్ళ కోసం అన్నట్టు అది కొంచెం బాగా స్వీట్ గా ఉంటది వాటర్. తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకు బెంగళూరు వెరైటీ సిలోన్ అనే వెరైటీ ఉంది, ఎల్లో కలర్. అది కూడా వాటర్ బాగుంటది. ఈ మూడిట్లో తీసుకున్నట్టయితే చెన్నంగి వెరైటీ అది కొంచెం వాటర్ బాగా ఎక్కువ స్వీట్ గా ఉంటాయి. దాంట్లో 30 లీటర్ వాటర్ వస్తాయి. ఒక కాయకి మనకి 30 లీటర్ వాటర్ కొబ్బరి బొండంలో వాటర్ ఉంటది. అదే సిలోన్ వెరైటీలో కూడా 30 లీటర్ వస్తుంది. ఏ రకం కొబ్బరి బొండాలకి ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉంది? అయితే మనకు ఈ సిలోన్ ఇది బాగుంటది, చెన్నంగి స్వీట్ చాలా ఎక్కువ ఉంటది. ఆ రెండింటికి బాగున్నాయి. దాంతో పాటు మనం గంగా భవాని తీసుకున్నట్లయితే కొంచెం లోపల లేత కొబ్బరి అయినట్లు ఉన్నప్పుడు మనకు బాగా స్వీట్గా ఉంటాయి అవి. అంతకుముందు కొంచెం వగరు వస్తుంది కానీ బట్ కాయలు దాంట్లో వాటర్ అన్నది 1.5 లీటర్ అంటే 1 లీటర్ మనకు 1200 ml 1200 ml వాటర్ అన్నది రావడం జరుగుతుంది. లీటర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి దేంట్లో మన గంగా భవాని వెరైటీలో. ఇది ఏది చూసుకున్నా కానీ దానికి పోటీగా క్రాప్ అన్నది వస్తూ ఉంది. ఒక్కొక్క గెలకి మీరు చూసుకున్నట్లయితే 50 నుంచి 40 నుంచి 50 కాయలు అన్నది కొబ్బరి బోండాలు ఉన్నాయి. అలా మనకు ఒక చెట్టుకి మినిమం 4 గెలలు, 4 నుంచి 5, కొన్ని అయితే 6 గెలలు కూడా. అయితే ఇది మనకి ఇన్ని గెలలు ఇంత బాగా రావాలి అంటే మనం దీంట్లో మేనేజ్మెంట్ అంటే క్రాప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాటర్ బాగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీనికి మెయిన్. తర్వాత వచ్చేసి మనకు క్రాప్ రావడానికి అసలు ఎటువంటి సేంద్రియ ఎరువులను మీరు వాడుతూ ఉన్నారు? ఇంత క్రాప్ రావడానికి సేంద్రియ ఎరువులు అంటే అండి, మేము ఒక విశిష్ట ఖాద్ అనేది తయారు చేసుకుంటా ఉన్నాము. ఆ ఖాద్లో ఏమేస్తాం, ఖాద్ అంటే ఎరువు. ఆ ఎరువులో మేము ఏమేమి చేసుకుంటాము మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మామూలుగా అయితే ఆవుల ఎరువు, కోళ్ళ ఎరువు, తర్వాత మనకు బయోచారు, తర్వాత వచ్చేసి దాంతో పాటు బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్, వరి పొట్టు, ఉనక అవన్నీ ఇనాక్యులేట్ చేసుకున్న వాటన్నిటిలో కూడా ఈ బయోస్ అన్నవి ఇనాక్యులేట్ చేసుకున్న తర్వాత డీకంపోజ్ చేసిన తర్వాత బాగా డీకంపోజ్ అయిన తర్వాత దాన్ని మనం పాదులు తీసుకున్నప్పుడు ప్రతి వర్షాకాలంలో వాటికి వేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి 2 క్రాపు తీసుకున్నాక ఒకసారి వేస్తాము, మళ్ళీ క్రాప్ కి రెడీ అయ్యేటప్పుడు ఒకసారి 2 సార్లుగా వేసుకోవడం జరుగుతుంది అంతే. దానికి తప్ప ఇంకా మనము ఏమీ చేయట్లేదు. వాటర్ బాగా ఇచ్చుకుంటాం. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఉప్పు అన్నది పాదులలో వేసుకోవడం జరుగుతుంది. కొబ్బరి చెట్లకు ఉప్పు అవసరం కాబట్టి. సో ఈ విధంగా మనము ఫామ్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం, ఈ ఎరువులు ఇస్తా ఉన్నాం. తర్వాత మనం ఇంకా ఏమి ఇస్తున్నామంటే ఈ యొక్క పూతకి తర్వాత మొలకల ద్రావణం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మొలకల ద్రావణం అన్ని క్రాప్స్ కి చూసినట్లయితే బాగా పనిచేస్తా ఉంది. అంటే గోధుమ మొలకలు మనం సోయాబీన్స్ మొలకల ద్రావణం తయారు చేసి ఇస్తా ఉంటాం. దాంతో పాటు బయో ఎంజైమ్స్ వచ్చేసి మనం సిట్రస్ బయో ఎంజైమ్ ఒకసారి, బట్ వీటన్నిటికీ మేము జీవామృతమును దాంతో పాటు బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్, ఆయిల్ కేక్స్, నూనె చెక్కలు అన్నవి మేము ఫర్మెంట్ చేసి 2 to 3 days నూనె చెక్కలలోనే మేము బయో ఫర్టిలైజర్స్ అంటే ఎన్పికే కన్సోర్షియం అంటే మైక్రో ఆర్గానిజమ్స్, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, రైజోబియం, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా, వీటిని కూడా వాటిలోనే ఫర్మెంట్ చేసి 3 days ఉంచిన తర్వాత ఆ వాటర్ ని డ్రిప్ లో వదులుకోవడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక్కసారి. ఓకే, మీ ఫామ్ లో ఉన్నటువంటి 500 నుంచి 600 ఈ కొబ్బరి చెట్లకి ఏడాదికి ఎంత దిగుబడి వస్తుంది? దిగుబడి ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మినిమం అయితే మనకు 4 గెలలు అన్నీ ఖచ్చితంగా వస్తాయి ఒక చెట్టుకి. 4 గెలకు మనం 40 నుంచి 50 కాయలు వేసుకున్నా కానీ 200 కాయలు అన్నవి వస్తాయండి.
కాయని ఇంకా మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటది. అంటే దాని సైజు, దాని క్వాలిటీ, వాటర్ టేస్ట్ ని బట్టి అమ్ముకునే దాన్ని బట్టి మనకు ఆదాయం మినిమం అయితే 200 కాయలు ఈజీగా వస్తాయి ఒక చెట్టుకి. ఓకే, అంటే మీ ఫామ్ లో ఉన్నటువంటి ఈ 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కేవలం ఇంటర్నల్ రోడ్స్ లో ఇరువైపులా మీరు మాత్రమే ఈ కొబ్బరి బోండాలు సాగు చేస్తూ ఉన్నారా, లేదంటే అసలు కొన్ని ఎకరాల్లో కూడా వీటిని సాగు చేస్తున్న పరిస్థితి ఉందా? కొన్ని ఎకరాలు లేదండి. అయితే ఒక దగ్గర మాత్రం ఒక 1/2 ఎకరాల వేసుకోవడం జరిగింది. ఒక 1/2 ఎకరాలు అవి కొబ్బరి బోండం కాయలు ప్లస్ కొబ్బరి, అంటే నాటు కొబ్బరి. ఆ నాటు కొబ్బరి అనేది 5 సంవత్సరాలకు మనకు క్రాప్ వస్తుంది. కొబ్బరికాయలు అవి ఓన్లీ ఫర్ కొబ్బరికి, దాని నుంచి ఆయిల్ తీసుకొని వాడుకోవడానికి, పచ్చి కొబ్బరి కోసం అది 1/2 ఎకర్లో ఉన్నది. మిగతాదంతా మాత్రం ఈ యొక్క మొత్తం ఇంటర్నల్ రోడ్లకే వేసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టుకే రకరకాల వెరైటీ కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఏవి ఎక్కువ స్వీట్ ఉంటాయి? మనము స్వీట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు చెన్నంగి వెరైటీ అన్నది స్వీట్ గా ఉంటదండి. దాంట్లో వాటర్ వచ్చేసి 700 ml to 800 ml వరకు 3/4 లీటర్ అన్నది వస్తుంది. స్వీట్ బాగా స్వీట్ అంటే చెన్నంగి. అది చెట్టును చూడగానే మీరు గుర్తుపట్టొచ్చు. మొదలు అన్నది కొంచెం సన్నగా ఉంటది. దానికి కొంచెం పోషకాలు కూడా ఎక్కువ ఇవ్వాలి. మంచి దిగుబడి రావాలంటే అది పోషకాలు కూడా ఎక్కువ. నాటు వెరైటీ కన్నా చెన్నంగి వెరైటీ బాగా ఎక్కువ ఉంటది. దాని తర్వాత సిలోని వెరైటీ, దాని తర్వాత లాస్ట్ కి మనకు గంగా భవాని వెరైటీ అండి. ఓకే, అంటే ఔషధ గుణాలు గానీ ఆరోగ్య ప్రయోజనాలు ఏ కొబ్బరి బొండాల్లో ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు ప్రతి కొబ్బరి బొండంలో కూడా మనం చూసుకున్నట్టయితే న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్, సోడియం, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోలైట్సే ఉంటాయి. అంటే మనం ఏ విధంగా అయితే అంటే హెల్త్ అంటే బాగా సిక్కుగా అయినప్పుడు ఏ విధంగా అయితే మనం సెలైన్ ఎక్కించుకుంటామో ఆ విధంగా ఇన్స్టెంట్ గా మనకు బాడీలోకి ఫ్లూయిడ్ అన్నది చేరిపోతుంది. అందులో ఉన్నటువంటి సోడియం అండ్ క్లోరైడ్ ఉండడం వల్ల మన బాడీ ఫ్లూయిడ్స్ లో అది మెయింటైన్ అవుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు. సో అన్నిట్లో కూడా కొబ్బరి బోండాల్లో అన్నిట్లో కూడా అవే న్యూట్రియంట్స్ ఉంటాయండి. దానికి న్యూట్రిషనల్ వాల్యూస్ సేమే ఉంటాయి. కాకపోతే టేస్ట్ పరంగా ఇవి ఇంప్రూవ్డ్ వెరైటీ అన్నట్టు చెన్నంగి వెరైటీ, అది కొంచెం స్వీట్ ఉంటది. ఓకే, అంటే చెన్నంగి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మీరు చెప్పినట్లుగా మొదల దగ్గర చాలా సన్నగా ఉంది. అవును, ఇదే వెరైటీ ఇది మొదల దగ్గర చూసుకున్నట్లయితే చాలా లావుగా కనపడుతుంది. ఇది సిలోన్ వెరైటీ అండి. ఎల్లో కలర్ ఉంటాయి బోండాలు మనకు. బోండాలు అన్నవి ఎల్లో కలర్ ఉంటాయి. సిలోన్ వెరైటీ ఇది కూడా టేస్ట్ బాగుంటది. దీనికి కూడా దిగుబడి చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు, ఒక గెలకి ఇక్కడ ఇంకా కాయలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ పైన కూడా మళ్ళీ పూత పిందే ఫ్రూట్ సెట్ అవుతా ఉంది అన్నట్టు. ఇది బాగా వస్తుంది దిగుబడి, ఇది వస్తుంది. గంగా భవాని వెరైటీ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఓవరాల్ గా ఈ వెరైటీ అయితే మొదలు కొంచెం లావుగా చాలా లావు ఉంది దీనికి, దానికన్నా గానీ ఏది మన గంగా భవాని కన్నా దీనికి ఎక్కువ లావు ఉంది. దానికి తర్వాత దిగుబడి విషయంలో ఏది ఎక్కువ వస్తుందండి? దిగుబడి విషయంలో 2 పెట్టుకుంటే బెటరు. కొందరు ఇది నాకు తెలిసి ఇది ఈ సిలోని వెరైటీ అయితే బాగుంది దిగుబడి అన్నిటికన్నా, ఈ చెన్నంగి కన్నా. కానీ చెన్నంగికి మేనేజ్మెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఎరువులు, దానికి ఫార్మింగ్ ప్రాక్టీసెస్, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. బట్ దానికి పెస్ట్ ఎక్కువ వస్తుంది. నేను గమనించింది ఏంటి అంటే ఆ చెన్నంగి వెరైటీకి మనకు రైనోసర్ బీటిల్స్, రెడ్ పామ్ వీవీలు అవి అన్నది ఎక్కువ అటాక్ అవుతా ఉన్నాయి. ఈ చెట్లని ఎక్కడి నుంచి మీరు ఇక్కడికి దిగుబడి చేసుకున్నారు? ఇవి కడియం నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. కడియం నుంచి ఇక్కడికి తెచ్చుకొని నాటుకోవడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.